చాలా ఎక్కువ బలం ఉంది అనుకునే స్థానాలు, వారికి బాగా పట్టున్న ఆ జిల్లాల్లోనే సింహభాగం స్థానాలని తీసుకోవటం జరిగింది. అత్యద్భుతంగా జరిగిన ఈ ప్రాసెస్ని ఇంకా పలానా ఊరి పేరు పెట్టి దుర్గేష్ గారికి 40,000 ఓట్లు వచ్చినాయి, అయినా సీట్ ఇవ్వరా? అరే నీకెందుకురా? దుర్గేష్ గారికి ఆల్టర్నేటివ్ చెప్పి అక్కడ 23 సీట్లే తెలుగుదేశానికి వచ్చినప్పుడు బుచ్చి చౌదరి గారు ఆ యాంటీ వేవ్లో కూడా 12,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈజ్ ఏ సీనియర్ పార్టీ లీడర్. వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుందా, నీకుంటుందా? ఇచ్చేదా సాక్షిని అంటున్నా. సో ఆయనకి గౌరవం ఇస్తూ, అలాగే దుర్గేష్ గారు ఆ ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, వారికి కూడా పక్కన కాపు సామాజిక వర్గం ఓట్లున్నాయి, కమ్మ సామాజిక వర్గం ఓట్లున్నాయి, బీసీలందరూ తెలుగుదేశంతో ఉన్నారు. సో కాబట్టి మీరు ఆనుకుని ఉన్న స్థానానికి వెళ్ళమని చెప్తే, ఇప్పుడు దుర్గేష్ గారికి కావాల్సి వచ్చారా? మా దుర్గేష్కి అన్యాయం జరిగింది, మా దుర్గేష్కి అన్యాయం జరిగింది. దుర్గేష్ గారికి న్యాయం జరుగుతుంది. ఎప్పటి నుంచో 83 నుంచి పార్టీలో ఉన్న బుచ్చ గారికి న్యాయం జరుగుతుంది. అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కానీ నువ్వు అన్యాయం అన్యాయం అని చెప్పి ఏడుస్తున్నావు తప్ప, ఒరే సాక్షి హక్కుపక్షి, ఇతర పార్టీల వ్యవహారాలు నీకు ఎందుకమ్మా? నీ దాంట్లో నువ్వు ఎంతమందికి బొక్కెట్టేసావో చూసుకో. 60 మందిని మారుతావా? ఎందుకు మారుస్తున్నావు 60 మందిని? నువ్వు 60 మందిని మార్చేస్తే నీ పేపర్లో నువ్వేమీ రాసుకో. వాళ్ళు తిట్టినా, బండబూతులు తిట్టినా నువ్వు రాసుకో. నీ తొక్కల పార్టీకి నేను రాజీనామా చేస్తే రాజీనామా చేశానని కూడా నీ పేపర్లో నువ్వు రాసుకో. కానీ దుర్గేష్ గారికి అన్యాయం జరిగింది, అక్కడ ఎవరికో అన్యాయం జరిగింది, ఇటువంటివన్నీ. నరసాపురం జనసేన కేటాయించారు. నరసాపురం 2వ స్థానంలో వచ్చింది. గెలిచిన ప్రసాదరాజు గారికి ఓడిన నాయకర్కు 5,000 తేడా. జనసేనకి ఇచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావు? గెలిచిన భీమవరంలో గెలిచిన సీన్కి ఓడిన కళ్యాణ్ గారికి అక్కడ 3rd ప్లేస్ వచ్చింది తెలుగుదేశం ఈ 2 చోట్ల. సో అది వీరికే కేటాయించడం జరిగింది. ఎందుకు ఏడ్చావు? కరెక్ట్గానే అయిందిగా. అలా ఎక్కడ చూసుకున్నా కూడా సరైన ప్రాతిపదికనే వారు సీట్లు సర్దుబాటు చేసుకున్నారమ్మా. మాకు సంతోషంగా ఉంటే ఎవరితో కలిసి ఎవరిని రెచ్చగొట్టడానికి ఇంకా నువ్వు చెత్త రాతలు రాస్తున్నావురా అక్కు పక్షి వెధవా అంటే, ఇది జంజాల గారి సినిమాలో సుత్తి వీరభద్రరావు ఈ పదం వాడతాడు. ఇది నేను కావాలని వాడింది కాదు, జంజాల గారు గుర్తొచ్చి నేను ఈ పదం వాడటం జరిగింది. చాలా చాలా విచిత్రమైన పదాలు వాడేవారు. అటువంటి పదాలన్నీ కూడా ఇవాళ మీ సాక్షి పేపర్కి వాడవలసి రావటం మరి నాకు ఇష్టం లేకపోయినప్పటికీ, మరి మీ పద్ధతి ఇంకా మీరు మార్చుకోకుండా కొంతమంది కోవర్ట్లను పెట్టుకుని వారితో మాట్లాడించి ఇలాగా చేయటం. నేను 2 రోజుల క్రితమే చెప్పా, ఇది వచ్చినప్పుడే చెప్పా, పవన్ కళ్యాణ్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అని.